అడిగంటిన నాగార్జున సాగర్ రిజర్వాయర్ అడగంటుతున్నది. డ్యాంలో నీళ్లు తగ్గిపోయిన రాళ్ళు రప్పలు తేలాయి. సాగర్ గరిష్ట నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 504 అడుగుల మేర మాత్రమే నీళ్లున్నాయి. వానలు లేకపోవడంతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి కూడా చుక్క నీరు రాకపోవడంతో రిజర్వాయర్ ఎండిపోతున్నది. ఎందుకు రిజర్వాయర్ గలగల్ల పారేటి గంగమ్మ తల్లి నల్లరేగడి మళ్ళించినాడు. ఏమైంది అది? రిజర్వాయర్ సార్ కృష్ణా బేసింది. మరి గట్లెందుకైందనా? ఆయన కట్టింది మన కేసీఆర్ కాక కట్టింది గోదావరి. కాదు నాగార్జున సార్ మంచిగా ఉండేగా, అంటే తక్కువ ఉంది. వరద రావాలి, వర్షాలు ఋతుపవనాలు వీక్ అటాగు. ఋతుపవనాల వీక్ బంగాళాఖాతంలో కనిపించిన డ్రై ఫ్రూట్స్ తినిపిస్తలేరేమో. ఈ వాతావరణ శాఖ చెప్తుంది వర్షాలు ఎక్కువ ఉన్నాయని చెప్తుంది. బాగానే రాదు. ఋతుపవనాలు వీక్ అట. అయ్యో బంగాళాఖాతంలో కనిపించని అనుకూల పరిస్థితులు, అల్పపీడనం ఏర్పడితే రాష్ట్రంలో వర్షాలు పడే ఛాన్స్. జూలైలో సాధారణం కన్నా ఎక్కువ వర్షాలు ఉంటాయన్న వాతావరణ శాఖ. ఎగువన కర్ణాటక మహారాష్ట్రలో వర్షాలు లేక ఇంకా స్టార్ట్ కాని వరద. రాష్ట్రంలో 5 రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు పడేటువంటి చెప్పలేము. అయితే వాతావరణ శాఖ వాళ్ళు అప్పుడు టీవీలో రేడియోలలో అయ్యేపెట్టోళ్ళు ఇక అతి అంటే ఎట్లా అయ్యేపెట్టోళ్ళు అంటే ఎగువన నుంచి దిగువకు, మధ్య తరగతి నుంచి మధ్య దిగువ రేఖకు. అది అనుకుంటే ఈ మధ్య తరగతి ఎక్కడిది, ఈ దిగువ ఎక్కడిది, ఎగువ ఎక్కడిది అర్థం కానప్పుడు ఏమనుకుంటే మళ్ళీ 5.4 సెంటీమీటర్ల వర్షపాతం, 1.6 సెంటీమీటర్ల వర్షపాతం. వీళ్ళు అయితే స్కేల్ పట్టుకొని చూస్తాం నేను చిన్నప్పుడు. 1.6 అంటే గింత దొడ్డు పడుతుంది వాన తెలియక మరి ఏం చేస్తామన్నా. రాష్ట్రంలోకి కాస్త ముందుగానే ఎంటర్ అయిన నైరుతి ఋతుపవనాలు ఇప్పుడు నెమ్మదించాయి. వచ్చేటప్పుడు ఎంత బలంగా వచ్చాయో ఇప్పుడు అంత బలహీనపడ్డాయి. ఫలితంగా ఋతుపవనాలు ప్రవేశించిన తొలి వారం తప్ప ఎక్కడ బంగాళాఖాతంలో కాదే ఆగే నువ్వు చదువుకు నువ్వు చెప్పినావు. నువ్వు చెప్పిందే కరెక్ట్. కేసీఆర్ లేడని వాహనాలు కూడా మీకైనాయి. ఇక్కడ వాస్తవం పశ్చిమ బెంగాల్ అన్నా నువ్వు చెప్పింది కరెక్టేనే. పశ్చిమ బెంగాల్ పశ్చిమ గాలుల ప్రభావం వంటి కారణాలతో ప్రస్తుత రాష్ట్ర ఋతుపవనాలు వీకయ్యాయి. నీకు అర్థం కాలే ఋతుపవనాలు ఎందుకు వీకైనాయి? కేసీఆర్ లేకనే వీకైనాయి అవి.